హాయ్ ఫ్రెండ్స్, మౌనిక హరీష్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా మిక్సీని ఉపయోగించి స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మైదా, ఆల్ పర్పస్ ఫ్లార్ 1 కప్పులు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, అమూల్ క్రీమ్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, బాదం పప్పులు, బటర్ పేపర్. తయారు చేయు విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు పంచదారను తీసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడందులోనే అమూల్ క్రీమ్, 1 కప్పు పాలు మరియు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అన్నీ బాగా కలిసే వరకు మళ్లీ గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో 1 కప్పుల మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ పొడి మిశ్రమంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మరీ గట్టిగా లేదా మరీ పలుచగా ఉండకూడదు. బేకింగ్కు సిద్ధం: కేక్ బేక్ చేసే గిన్నె తీసుకుని దానికి కొద్దిగా నూనె లేదా వెన్న రాసి అడుగున బటర్ పేపర్ వేయాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న కేక్ బ్యాటర్ను ఆ గిన్నెలోకి పొయ్యాలి. పైన అలంకరణ కోసం బాదం పలుకులు చల్లుకోవాలి. బేకింగ్: ముందుగా 10 నిమిషాల పాటు 175 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఈ కేక్ గిన్నెను పెట్టి 20 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తరువాత కేక్ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక గిన్నె నుండి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మెత్తటి స్పాంజ్ కేక్ సిద్ధం. మీ గనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్.